ఎస్ఆర్ కస్టడీలో బిగ్ ట్విస్ట్, హుటాహుటిన మాజీ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముంబాయి నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ అరెస్ట్ అయ్యారు. పోలీసుల అభ్యర్థన మేరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. మరింత విచారణ ద్వారా కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. కోర్టు అనుమతితో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విచారణకు సిద్ధం అవుతున్న వేళ ఊహించని పరిణామాలు జరిగాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జత్వానీ కేసులో పోలీసులు మాజీ నిఘా బాస్ పిఎస్ఆర్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ కోసం కస్టడీకి కోరారు. కోర్టు అనుమతితో విచారణకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో పిఎస్ఆర్ అస్వస్థతకు గురయ్యారు. హై బీపీ రావటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కస్టడీకి తీసుకునే సమయంలో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తరువాత కస్టడీకి కాకుండా తిరిగి జైలుకు పంపారు. ప్రస్తుతం పిఎస్ఆర్ తిరిగి జైలులో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులును 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనే సిడి పోలీసుల అభ్యర్థనను విజయవాడ కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో ఆయనను శని, ఆది, సోమవారం కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావించారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నటి జత్వానీ కేసులో విజయవాడ సిడి కార్యాలయంలో నిందితుడు ఆంజనేయులు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన అస్వస్థతకు గురి కావటంతో ఆస్పత్రికి అటు నుంచి జైలుకు తీసుకెళ్లారు. ముంబై నటి జత్వానీని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కి పిఎస్ఆర్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో సిడి అధికారులు విచారించనున్నారు.